హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. సో ఇవాళ అయితే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు చూపిద్దామని అనుకుంటున్నా. ఇది వచ్చేసి గుంటూరులో రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. క్లారిటీగా చెప్పాలంటే నల్లపాడు నుంచి వస్తే దగ్గర, న్యూ గుంటూరు నుంచి వస్తే కొంచెం లాంగ్ అయితే పడిద్ది అనమాట. సో తను మా సిస్టర్. ఇంకా ఏరియా అయితే ఇలా ఉంటుంది. ఏరియా పేరు నాకు క్లారిటీగా తెలియదు, ఎందుకంటే తీసుకురావడానికి మా తమ్ముడు వచ్చి తీసుకొచ్చింది కాబట్టి నేను అడగలేదు ఏరియా పేరు అయితే. మా పెద్దనాన్న వాళ్ళు ఈ ఇల్లు తీసుకొని 3 years 4 years అవుతుంది. బట్ మేము అప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చామన్నమాట. చిన్నపిల్లలు కాబట్టి ఎప్పుడు రానికి కుదరలేదు, ఎందుకంటే వాటర్ చేంజ్ అయితే వాళ్ళకి జలుబులు చేస్తాయని. సో మ్యాక్సిమం కుదరలే, ఇప్పుడైతే కుదిరింది ఇన్ని రోజులకి, ఇంకా వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే పక్కనే రైల్వే ట్రాక్ అనమాట, ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. సో వాయిస్ అంతా కట్ చేసి నేను మళ్ళీ ఇస్తున్నాను అనమాట వాయిస్ అయితే. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన చెట్లు అయితే ఇలా పెంచుకున్నారనమాట. ఇల్లులన్నీ కూడా ఒకటే మోడల్ అనమాట, ఒకటే ఫర్నిచర్తో యూజ్ చేసి కట్టిండ్రు ఇల్లులు అయితే. సో ఇంకా ఎక్స్ట్రా ఫర్నిచర్ ఏదైనా అయితే మనకి ఇష్టం వచ్చినట్టు మనం లోపల డెకరేట్ చేసుకోవడమే. సో ఇదంతా బయట అనమాట. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది, ప్రశాంతంగా. జాబ్ పర్సన్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఎవరి గోల ఇలాంటిది ఏమీ ఉండదు. మాకైతే చాలా బాగా నచ్చింది ఏరియా. సో మా పిల్లలు, మా పెద్దనాన్న, మా బావ, మా పెద్దమ్మ ఇక్కడ. సో ఇదే ఇల్లు. ఇవి ఎదురుగుండే ఇల్లులు అనమాట, అంటే ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో పూర్తిగా తయారు కాని ఇల్లులు, మ్యాక్సిమం చాలా ఇల్లులు ఉందన్నమాట. ఇదంతా ఒక ఏరియా. సో అమ్ముతారంట. ఎంత అంటే 58-60 అంట. 2 bedrooms, కిచెన్, హాల్. సో బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇలా వచ్చేసి హౌస్ చుట్టూ కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టిండ్రు. ఇంకా పక్కనే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అన్నీ కూడా సింగిల్ ఫ్లోర్సే అనమాట, డబుల్ ఫ్లోర్స్ అయితే ఏవి లేవు, మొత్తం సింగిల్ ఫ్లోర్సే ఇక్కడ ఇల్లులన్నీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఏవైనా పెట్టుకోవడానికి ఒక లాకర్ లాగా సెట్టింగ్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మచ్చర్దానా, దోమలు పోకుండా డోరు. ఇది ఇంకా మెయిన్ ఎంట్రన్స్ హాల్. ఇది సో ఇది రాయల్ ప్లే అంటారు కదా, అలాంటి మోడల్ అనమాట. స్టిక్కర్ అయితే కాదు, సో చేత్తో వేపించిన పెయింట్. మా పెద్దనాన్న. నెక్స్ట్ ఇదంతా హాల్. సో ఆ ఎదురు ఉండేది కూడా మొత్తం వుడ్తో చేసింది అనమాట. మామూలుగా అయితే నేను రియల్ వాయిస్ ఇచ్చి పెడదామని చేసిన, కానీ ఏమైందంటే సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకే రియల్ వాయిస్ తీసేసి నార్మల్గా వాయిస్ ఇచ్చా అనమాట. ఇంకా మా పిల్లల అతి ఉంటుంది కదా, ఏదో ఒకటి వాళ్ళు గోల చేస్తారు కాబట్టి అట్లా తీసేసిన వాయిస్ అయితే. సో ఇదంతా వుడ్ అని చెప్పడానికి అక్కడ అట్లా టచ్ చేసిన. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ చూపిస్తా. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇంకా ఎందుకంటే మా సిస్టర్కి తీయనికి రాదని చెప్పేసి నేను తీసుకున్న మొబైల్. ఇవి మొత్తం కబోర్డ్స్. సో ఇది పెయింటింగ్ డిజైన్ మీద అంటించిన స్టిక్కర్, ఆ ఫ్లవర్స్ వచ్చేసి అని నేను అనుకుంటున్నాను, నాకు కూడా క్లారిటీకి తెలియదు అదైతే. సో ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్, ఇంకా ఏసీ. మా వాడు తెగ దువ్వుకోలేక పడిపోతున్నాడు అక్కడ. సో 1 సైడ్కి ఇచ్చిన బెడ్రూమ్ అనమాట ఇదైతే. పైన పిఓపి, ఓన్లీ వైట్ అండ్ కాఫీ కలర్. సో ఆ లగేజ్లన్నీ మాయే, అందుకే నేను క్లారిటీగా చూపించట్లే, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మేము వచ్చినాం కదా, వీళ్ళంతా తీసి పాడు చేస్తున్నారు. ఇక మా రాక్షసి అయితే ఇక్కడ బిస్కెట్లు తింటుంది,
ఆ బిస్కెట్ లోపల ఓరియో బిస్కెట్ల లోపల క్రీమ్ తింటుంది, బిస్కెట్లు తీసి పడేస్తుంది. ఇంకా మావాడు దొరికిన ఎల్ల తీసి రిమోట్లు నేలకేసి కొట్టడం, అది వాడిపోయి. సో ఇది వచ్చేసి ఇంకొక హాల్ లెక్కే, హాల్ అని చెప్పలేము కానీ ఫ్రిడ్జ్ అని, డిన్నర్ హాల్ లెక్క. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ ఏమైనా కొంచెం కిచెన్ కుకింగ్ సామాన్ పెట్టుకోవడానికి కబోర్డ్స్. ఇక్కడ వచ్చేసి ఒకటి విండో లెక్క బయటికి వెళ్ళేదానికి, ఇక్కడ కానీ మచ్చర్దాని లెక్క ఇచ్చిండ్రనమాట. అదే జాలి మచ్చర్ దోమలు లేకుండా ఉండడానికి. నాకు మచ్చర్దాని అంటే అది దోమతర పేరు వస్తూ ఉంది, జాంకులు. ఇక్కడి నుంచి చుట్టూ బయటికి వెళ్ళొచ్చు అని చెప్పా కదా, అది దారి అనమాట. ఇది తులసి కోట, తులసమ్మ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి డోర్ బంద్ చేస్తా, బ్యాక్ సైడ్ అంటే ఇది ఇలా రౌండ్గా వెళ్ళచ్చు, చుట్టూ ఓపెన్ ప్లేస్ అన్నమాట. సో అటు సైడ్ కూడా వెళ్ళచ్చు. అన్ని మ్యాక్సిమం ఒకటే మోడల్ ఇల్లు కాబట్టి అందరికి ఇదే ప్లేస్, ఇదే అన్నమాట. సో ఇక ఆ లోపల నుంచి బయటకు వస్తే ఇంకొక బెడ్రూమ్ చూపిలేదు, మర్చిపోయినా. ఇది నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్, ఇది దేవుడిది రూమ్ అన్నమాట. సో మా పెద్దమ్మ వాళ్ళైతే ఈరోజు పూజ చేయకూడదు అని చెప్పి, సో పూజ చేస్తుంటే ఇంకా మంచిగా వెలుగుతా భలే ఉండేది దేవుళ్ళు. సో పూజ చేయలేదు, అందుకే నేను స్నానం చేసిన కాబట్టి నేనే డోర్ ఓపెన్ చేసి జస్ట్ లైట్లు వేసి వీడియో అయితే తీస్తున్నా. సో మా పెద్దమ్మ అయితే ఇంకా వంట చేస్తూ ఉంది కిచెన్లో, అందుకే నేను వీడియో తీయలేదు కిచెన్లోకి వెళ్ళి. ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. సో మంచం మీద పిల్లోళ్ళు అన్నీ పాడు చేస్తూ ఉన్నారు, బట్టలు అక్కడ ఇక్కడ తీసి, అందుకే నేను అంత క్లారిటీగా అయితే తీయలేదు. ఇది బాత్రూమ్, 2 బెడ్రూమ్లకి 2 బాత్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే మా చెల్లి కూడా పారిపోయింది కిచెన్లోకి. ఇంకా ఎందుకులే అని చెప్పి నేను తీయలే వీడియో కిచెన్లో. సో ఇంకా బయటికి వెళ్ళిపోయే దారి. సో బయట ఓపెనింగ్ ప్లేస్. ఇవి 2 వీటిని ఏం చెట్లు అంటారో తెలియదు, నేను టెంకాయ చెట్లు అని అంటా, వీటిని నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు వీటి పేర్లు. షోకి చెట్లు ఏమో. ఇంకా బయట అయితే ఇది ఆ ఎదురు ఉండే ఇల్లులు ఇంకా పూర్తిగా తయారు కాలేదు, అమ్ముతారంట. సో ఫైనల్గా అయితే బయటకు వచ్చి చూపిస్తా. నెక్స్ట్ ఏరియా అనమాట ఇది, మా పెద్దమ్మ వాళ్ళ ఏరియా అయితే కాదు, ఇది రెండో ఏరియా. సో ఏరియాలన్నీ ఇలానే ఉన్నాయి. ఎందుకు బ్యాక్ సైడ్ వెళ్తూ తీస్తున్నా అంటే లైటింగ్ వల్ల మేము వెళ్ళింది ఈవినింగ్ అయిపోయింది. సో నైట్ తీసుకోవడం అవుతుంది, మళ్ళీ మార్నింగ్ ఊరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా నైటే వీడియో తీసుకుంటున్నా. సో వీడియో అలా మెమొరబుల్గా ఉండిద్దా అని చెప్పి నైట్ తీసుకుంటున్నా. అయినా పర్లేదు, ఓకే అనిపిస్తుంది నాకైతే వీడియో. నైట్ అయినా మార్నింగ్ అంటే ఇంకా మంచిగా ఉండేదాన్ని, బాగుండేది. సో బయట నుంచి వస్తే ఇలా అన్ని ఏరియాలు ఇలాగే ఉంటాయి. అది మా పాప వెళ్ళేదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కాదు. సో బయట చెట్లు చూపిస్తా. ఇది విరజాజి అంటారు, మా సైడ్ అయితే సన్నజాజి అంటారు. సో చాలామంది విరజాజి అని కూడా అంటారు. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక చిన్న పార్క్ ఉంది, పిల్లలకి చిల్డ్రన్ పార్క్. కానీ వర్షం ఫుల్గా పడిందంట, అందుకే పార్క్ మొత్తం వాటర్ ఉంది. ఇంకా అందుకే పార్కులకు అయితే వెళ్ళలేకపోయినాం. ఇంకా మా పాప అయితే గోల చేస్తూ ఉంది పార్కుని చూసిన తర్వాత ఆడుకోవాలని చెప్పి. వాటర్ ఉన్నాయి, గడ్డి ఉంది, పాములు అలా ఉంటాయి, నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. సో నా మొబైల్లో చూసిండ్రా స్కై ఎంత బాగా వస్తుందో, భలే వస్తుంది కదా స్కై. డార్క్ బ్లూ బ్లాక్ కలర్లో, ఫుల్ బ్లూలే, బ్లాక్ కాదు. సో మామూలుగా బ్లాక్ అంటాం కదా, కానీ బ్లూ కలర్ వస్తుంది నా మొబైల్లో. ఇది క్లబ్.
దీంట్లో అన్ని మ్యాక్సిమం సో హెల్త్కి సంబంధించిన వాళ్ళు వస్తారంట. సో ఏమిటంటే కొంచెం ఏదైనా మీటింగ్ అంటే చుట్టూ ఏరియా ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన ఏదైనా డిస్కషన్ కోసం కట్టిన క్లబ్ అది. ఇందులో జిమ్ కూడా ఉందంట పైన అయితే. సో ఇంకా జిమ్ వీడియో అయితే తీసుకోలేదు. నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళు నాటిన చెట్లు కొన్ని చూపిస్తాను. వీడియో చేంజ్ అయిందనమాట, ఎప్పుడో చూపించాల్సింది ఎప్పుడో లాస్ట్కి వచ్చేసింది. సో చూడండి చెట్లు అయితే ఏమేమి వేసిండ్రో, నాకు పేర్లు తెలుదులే కానీ చూపిస్తా. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు నిజంగానే. ఆ మందారం చెట్టు తెలుసు, ఆ పక్కన టెంకాయ చెట్టు అని తెలుసు. ఇవి కనకంబరాలు, ఇది నాకు తెలియదు. ఇవి సన్నజాజి, మందారం, ఇది ఒక మందారం, ఇది మందారమే. అంటే ఇంటికి అటుపక్క కొన్ని చెట్లు, ఇంటికి ఇటుపక్క ప్లేస్ ఉంటుంది, ఇటు కూడా కొన్ని. ఇది తులసి చెట్టు. సో ఓవరాల్గా హౌస్ టూర్ ఇది. సో నచ్చిందని అనుకుంటున్నా, కామెంట్ చేయండి నచ్చితే. సో నెక్స్ట్ మా హౌస్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.